రాత్రి నిద్రలో మీ ఫింగర్స్ నమ్నెస్ ఫీల్ అవుతున్నాయా? ఫింగర్స్ లో కరెంట్ ఆర్ షాక్ లాగా మీకు ఫీల్ అవుతుందా? చాలా మంది ఇది స్మాల్ ఇష్యూ అని ఇగ్నోర్ చేస్తారు, బట్ ఎంతమందికి తెలిసి ఇది ఎర్లీ సైన్ ఆఫ్ నర్వ్ ప్రాబ్లమ్ అని? హలో, ఐఎమ్ డాక్టర్ సందీప్ శ్రీరామ్, యువర్ కన్సల్టెంట్ హ్యాండ్ సర్జన్ అట్ కామినేని హాస్పిటల్స్, కింగ్కోటి. మన wrist లో ఒక స్మాల్ పాసేజ్ ఉంటుంది, దాన్నే మనం కార్పల్ టనల్ అంటాము. ఆ కార్పల్ టనల్లో ఒక ఇంపార్టెంట్ నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, దాన్ని మీడియన్ నర్వ్ అంటాం. సో ఈ మీడియన్ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అయ్యి ఫింగర్స్లో లైక్ థమ్ ఫింగర్లో, ఇండెక్స్ ఫింగర్లో, మిడిల్ ఫింగర్లో అండ్ హాఫ్ ఆఫ్ ద రింగ్ ఫింగర్లో టింగ్లింగ్ నమ్నెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సప్లై పోవడం వల్ల మజిల్స్ వీక్ అయిపోయి గ్రిప్ స్ట్రెంత్ తగ్గిపోతుంది, ఆబ్జెక్ట్స్ పడిపోవడం లాంటివి స్టార్ట్ అవుతాయి. ఈ చేంజెస్ అనేవి ఇర్రివర్సబుల్, దాన్ని మనం రివర్స్ తీసుకురావడానికి ఉండదు, అప్పుడు సర్జరీ లాంటివి ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం అనేది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తోనే మనం ట్రీట్ చేస్తాము. యూజువల్గా ఫస్ట్ స్టేజ్లో మనం నైట్ స్ప్లింట్స్ ఇస్తాము. ఈ రిస్ట్ అనేది ఇమ్మొబిలైజ్ చేస్తాము ఒక స్ప్లింట్తోని. దానివల్ల మనకి ప్రాబ్లం 90 to 95% వరకు తగ్గిపోతుంది. అలాంగ్ విత్ దట్ నర్వ్కి రిలేటెడ్ కొన్ని టాబ్లెట్స్ అండ్ టెండాన్కి రిలేటెడ్ కొన్ని టాబ్లెట్స్, డయాబెటీస్ కంట్రోల్, హైపోథైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్లో ఉంటుంది. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. థ్యాంక్ యూ.